మేడం నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వచ్చారు, బాలకృష్ణ గారు తాగి మాట్లాడుతూ ఉన్నారు, బాలకృష్ణ గారికి మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం కదా. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలా మాటలు అన్నారు, వాళ్ళ వైఫ్ ని అన్నారు, పిల్లల్ని అన్నారు, ఇంతమందిని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు వీళ్ళకి? ఈ రోజు మా బాలయ్య బాబు గారిని అనే ధైర్యం వచ్చింది. అసలు అసెంబ్లీలోకి తాగొచ్చారు అన్న మాట కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఎలా అంటారండి? సైకో అనేది ఈ మాటలకే కదండి. ఆయన ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతారు. ఒక చెడు మీద మంచిగా చేయాలని మాత్రమే వ్యాఖ్యానం చేస్తారు బాలకృష్ణ గారు. అది నచ్చని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు దుష్ప్రచారం చేస్తారు. అంతేగాని ఆయన ఈ రోజుగా ఏదో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారని ఆయన నోటు అలా మాట్లాడట్లేదు. బాలకృష్ణ గారు తాగి రావడం ఆయన చూశాడా? బాలకృష్ణ గారు తాగి రావడం చూడలేదు కదా, చూడకుండా అనకూడదుగా. ఆయన స్థాయి ఎవరు లేరు, స్థాయి చూసుకొని మాట్లాడుకోవాలి. సో దిగజారినతో కూడా మాట్లాడాల్సిన అవసరం బాలయ్య బాబు లేదు. బాలయ్య బాబు ఓ పవర్ అంతే. సొంత తల్లిని చెల్లినే తీసి మెడపట్టి గిండేశారండి ఒక అభిమాన నాయకుడిని. ఎంతసేపు అండి ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆ సైకో మనస్తత్వం అంటారు కదా, ఆ యొక్క మనస్తత్వానికి ఎంతగానో దిగజారి మాట్లాడే వ్యక్తిని సైకోనే అంటారండి. మేడం నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దానికి మించి బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వచ్చారు, బాలకృష్ణ గారు తాగి మాట్లాడుతూ ఉన్నారు, బాలకృష్ణ గారికి మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఏంటి మీ అభిప్రాయం ఏంటి దానిపైన? తెలుగుదేశం ప్రభుత్వంలో తాగి అసెంబ్లీకి వచ్చారన్నది అసలు అది ఒక తప్పుడు నిందగా నేనైతే పరిగణిస్తానండి. అది బాలకృష్ణ గారు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, అసలు బాలకృష్ణ గారిని అనే అర్హత కానీ ఎవరికి లేదు. బట్ ఆయన ఫస్ట్ ముందు ఆయన ఒక హీరో, ప్రజలందరూ మెచ్చిన హీరో. ఒక సైకోనో ఇంకేదో అయితే హీరోగా అంతగా పరిగణించరు కదా. అలాంటప్పుడు అసలు అది వాళ్ళ అనుచిత వ్యాఖ్యలు తప్ప వేరే ఏం లేదు. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సైకో అన్న ఒక పేరు అయితే ఇచ్చేశారు కదా. మరి అలాంటి వ్యక్తే బాలకృష్ణ గారిని తనకి మెంటల్ హెల్త్ బాగాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా తెచ్చారు, స్పీకర్ ఎలా అవకాశం ఇచ్చాడు మాట్లాడటానికి అని చెప్పి మాట్లాడతాము. ఇప్పుడు ఎదుట వాళ్ళ మీద బురద జల్లేటప్పుడు మన మీద ఏముంది అనేది మనం చూసుకోవాలండి. అసలు తాగారా తాగలేదనేది పక్కన పెడితే మనం ఏం చేసాం, మన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే మన నానిగారు అవనివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా సరే అసలు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతలు ఎలా ఉంటాయి, నోట్లో పాన్లు వేసుకొని మాట్లాడేసే వాళ్ళ టీముని వదిలేసి ఏదో మాట్లాడారు, సైకో అన్నారు. ఎవరు సైకో? ఆయన చేసిన పనుల వల్ల, వాళ్ళు చేసుకున్న ఇది వల్ల సైకో అని జనాలు అన్నారు. ఇక్కడ కేవలం ఒక సైకో అన్న పదం మాత్రమే బాలకృష్ణ గారు వాడటం జరిగింది. అలాంటి దానికే ఆయన తాగి వచ్చాడు, తాగి మాట్లాడుతున్నారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే అంబటి రాంబాబు లాంటి వారు కానీ, లేదంటే సీదిరి అప్పలరాజు లాంటి వారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ మాటలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అవన్నీ సైకో మాటలు కాదా? అవి వీళ్ళకి సైకో మాటల్లో వినిపించలేదా? వాళ్ళు ఒక లేడీస్ని అన్నారు, జెంట్స్ని అన్నారు, అసలు ఒకళ్ళు ఇద్దరిని కాదు, చిన్న పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి మేము ఏదైనా చేస్తాం, ఆడవాళ్ళని కూడా గొడ్డలు ఇప్పదీసి గొడవ చేసే అన్న స్థాయికి ఎదిగిన వాళ్ళు సైకోలా? అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన చదువుకునే రోజుల్లో ఇదే బాలకృష్ణ గారి కోసం ఆయన కోసం ఫ్లెక్సీలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆయన కోసం పేపర్లో కటింగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, సినిమా థియేటర్ దగ్గర గోల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని, అంత అభిమానించినటువంటి వ్యక్తిని రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ పరిస్థితుల కోసం అంత దిగజార్చి మాట్లాడటం, అంత అనుచితంగా మాట్లాడటం అంటే ఏంటంటే రాజకీయంగా ఎంత దిగజారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన సైకో అనే మాట ఆయన తెచ్చుకున్నప్పుడే ఆయన సగం పూర్తిగా దిగజారిపోయారు. ఈ రోజు ప్రజలందరూ ఒకప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క ఛాన్స్ నుంచి 100 రెట్లు ఉన్న ఆయన్ని అధపాతాళానికి తొక్కింది జనమే. అలాంటి స్థాయికి తెచ్చుకుంది ఆయన పార్టీ నాయకులు వాళ్ళు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు కదా. వాళ్ళంతటా వాళ్ళే చేశారు, ఎన్నో రకాలు చేశారు, ఒకటి కాదు కదా. ఇప్పుడు మేం కాదు, మీరే మీడియా వాళ్ళు, మీకే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను పబ్లిక్గా అన్నీ చెప్పలేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. ఆఖరికి లేడీగా ఉన్న రోజా గారు చేసిన ఎన్ని ఉన్నాయండి, ఆవిడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోయినా ఆయన ఈరోజు బాలకృష్ణ గారిని సైకో ఇంకేదేదో అనడం అసలు అనుచితం అండి. వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలండి. ఈ స్థాయి మనకు
ఆయనకు ఉందా లేదా? ఇప్పుడు జనాలకు మనం మంచి చేసామా చెడు చేసామా అనేది వదిలేసినా మంచి చేసే వాళ్ళు కూడా చెడుగా క్రియేట్ చేసినంత మాత్రాన, చెడు అని వాళ్ళ మీద బురద జల్లినంత మాత్రాన చెడు అయిపోదు కదండి. అలాగే బాలకృష్ణ గారు సైకో అనో లేకపోతే ఏదన్నా మాట్లాడారంటే ఆయన ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతారు. ఏదేనంటే ఒక చెడు మీద మంచిగా చేయాలని మాత్రమే వ్యాఖ్యానం చేస్తారు బాలకృష్ణ గారు. అది నచ్చని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు దుష్ప్రచారం చేస్తారు. అంతేగాని ఆయన ఈ రోజుగా ఏదో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నానని ఆయన నోటు అలా మాట్లాడట్లేదు. ఎలా ఉన్నా సార్ ఎక్కడున్నా కూడా ఒకే లాంగ్వేజ్లో మాట్లాడతారు. అది తప్పనైతే మేము అనుకోవట్లేదు సార్. బాలకృష్ణ గారు ఏదో తప్పు మాట్లాడారు, బాలకృష్ణ గారు తాగి వచ్చారు, బాలకృష్ణ గారు తాగి మాట్లాడారు అని చెప్పి బాలకృష్ణ గారి పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి. నిజంగానే బాలకృష్ణ గారు తాగి వచ్చారా, లేదంటే అంటే అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? బాలకృష్ణ గారు తాగి రావడం ఆయన చూశాడా? బాలకృష్ణ గారు తాగి రావడం చూడలేదు కదా, చూడకుండా అనకూడదుగా. వ్యక్తిగతంగా అంటే సరే వ్యక్తిగతంగా వెళ్దాం. బాలకృష్ణ గారికి బిగ్ ఫ్యాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సమరసింహారెడ్డి సినిమాకి 100 పొట్టీలు తలకేసి దండేసాడు. ఒకసారి కట్అవుట్ చూసుకోవాలి. ఆయనకి ఎలా మనసు వచ్చింది అనాలని? అంత ఫ్యాన్ అయ్యండి. సరే ఒకటి పార్టీ పరంగా వచ్చి అన్నారు, తప్పుగా ఏం మాట్లాడారు? తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. తాగొచ్చి అంటున్నారు. ఇప్పుడు పర్సనల్ అంటూ వెళ్ళకూడదు. మనం చూడలేనప్పుడు అసలు అనకూడదు ఆ మాట కూడా. ఒక్క సైకో అన్న పదానికే బాలకృష్ణ గారు తాగి వచ్చారు అన్న స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి మెంటల్ హెల్త్ బాగాలేదన్న సిద్దిరి అప్పలరాజు ఎలా వచ్చారు, లేదంటే వాడమ్మమ్మ కూడా ఈడమ్మమ్మ కూడా అన్నటువంటి కొడాల నాని ఎలా వచ్చారు, లేదంటే భువనేశ్వర్ గారిని కించపరిచి మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ ఎలా వచ్చారు, వీళ్ళందరూ ఎలా వచ్చారు అసెంబ్లీకి? వీళ్ళందరూ ఎనమల కట్అవుట్, వాళ్ళ కట్అవుట్ ఉంది కదా, పిచ్ కట్అవుట్, ఆ కట్అవుట్ చూసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఆయన అప్పుడు సీఎం గారు కదా, మరి ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పాలి? కార్యకర్తలకు ఒక సీఎం హోదాలో ఉండి కార్యకర్తలు ఏం చెప్పాలి? మనం చేసేది తప్పు, ఏది మేము మాట్లాడకూడదు, ఒక మనిషి నుంచి ఆడ మనిషి నుంచి మాట్లాడకూడదు. ఈయన కొడాల నాని గారు వచ్చేసరికి బూతులు తిడతా ఉంటాడు, అది కూడా చెప్పాలి, తిట్టకూడదు అని చెప్పాలి. అలాంటిది ఆయన ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది వీళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈయన తాగొచ్చాడు అంటే ఇప్పుడు కొడాల నాని గారు వచ్చి మరి ఆయన నోట్లో పాన్ వేసుకొని గుట్కాలు అవన్నీ వేసుకొని వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు, తుప్పర్లు పడతా ఉంటాయి. మరి దానికి ఎవరు చేయరే? అంటే ఇవన్నీ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తుంది, వాళ్ళ కట్అవుట్ కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కాబట్టి వాళ్ళు కనపడరు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ అనిపించింది. అలా వాళ్ళకి ఎలా కరెక్ట్ అనిపించిందో ఈ రోజు సీఎం గారు వీళ్ళందరూ చేసి కరెక్ట్ అంతే, దాన్ని మీరెళ్ళి చూపించకూడదు. అంటే బాలకృష్ణ గారు లాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి సహాయం, ఆయన ఇచ్చినటువంటి భరోసా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన విమర్శించే స్థాయి వైసీపీలో ఎవరికి ఉందంటారు? ఆయన స్థాయి ఎవరు లేరు, స్థాయి చూసుకొని మాట్లాడుకోవాలి. ఆ స్థాయికి వీళ్ళంత లేదు. సో ఇంకోటి ఏంటంటే, దిగజారినోళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం బాలయ్య బాబుకి లేదు. బాలయ్య బాబు ఓ పవర్ అంతే. బాలయ్య బాబు గారు చేసిన ఏంటి, చాలా ఉన్నాయి మంచి పనులు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నీ ప్రభుత్వం ఏమన్నా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించావా? పోనా గోడనే కట్టించావు గవర్నమెంట్ హాస్పిటల్కి. మరి వాళ్ళ బసవతారకంలో దాంట్లో ట్రీట్మెంట్ కోసం కొడాల నాని గారు వెళ్ళి బాలయ్య బాబు గారు కాలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోమని చెప్పండి. బాలకృష్ణ గారు సైకో అన్నారు, ఆ అన్న టైంలో ఆయన తాగొచ్చారు, తాగి అసెంబ్లీలో మాట్లాడారు, తాగిన వాళ్ళని ఎలా రానిచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపించింది? తాగిట్టు అంటే అసలు అదైతే లేదండి. మరి అదివరకు మరి నారా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు వాళ్ళందరినీ మరి సభా సాక్షిగా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేశాడు? వాళ్ళని అనుమాన్ని ప్రోత్సహించారా, లేకపోతే ఈ స్క్రిప్ట్ నేను రాసిచ్చాడా? మరి అప్పుడు వారించవచ్చు కదండి. మరి ఎటువంటి ఆధారం లేకుండా ఒకళ్ళ మీద అట్లా బొద్ద చేయలేడు కదా. మరి అది తప్పు వాస్తవంగా అయితే. ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలేయడం చాలా తప్పు. ఇప్పుడు ఒక సైకో అన్న పదానికే బాలకృష్ణ గారు తాగొచ్చి మాట్లాడారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్టేట్మెంట్ పాస్ చేశారో, మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వచ్చారంటే భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కానీ, లోకేష్ గారిని తిట్టినప్పుడు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు కానీ వాళ్ళు అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు? పరిస్థితి ఏం లేదండి. వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్ గ్యాంగ్ అనమాట. అది ఆ జే గ్యాంగ్ ఉంది కాబట్టి, ఆ గ్యాంగ్ లో సభ్యులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ అసలు అది పెద్ద పదవి ఉంది కదండి. సైకో క్లియర్ గా అర్థమైపోతుంది కానీ మనస్తత్వం. ఇప్పుడు రాజధానిని మార్చాలని చెప్పాడు, తీసుకెళ్లి 3 రాజధాని అన్నాడు, ఒక పాయింట్ కూడా చేయలేదు. కనీసం విశాఖ రాజధాని అన్నాడు, అది కూడా చేయలేదు. మరి రాజధాని మార్చేప్పుడు సైకోగా అక్కడ ఇంకేమంటారండి? రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఏ కాడికి రాష్ట్ర నాశనానికి కోరుకునే వ్యక్తి ఎప్పటికైనా సైకో అండి. ఇప్పుడు ఆయన బాలకృష్ణ అన్నారు కదా, కానీ మేము కూడా అదే అంటాం. సైకో అన్న పదానికి తాగి వచ్చిన వ్యక్తి అయిపోతే మరి వీళ్ళందరూ ఏం తాగి వచ్చి ఒకళ్ళకి ఆయన సప్లై ఆయన వైజాగ్ లో పండిస్తున్న గంజా ఏమన్నా ఆయన సప్లై చేశారో అని అర్థం కావట్లేదండి మాకు. అది తీసుకొచ్చి ఒకవేళ ఆయనే పంచిపెట్టుంటారు ప్యాకెట్లు, అది తీసుకొచ్చి అసెంబ్లీలో నానా గొడవ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి
చదువుకున్న టైంలో ఇదే బాలకృష్ణ అనే వ్యక్తి కోసం ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు, లేదంటే పేపర్ లో ఫోటోలు ఇచ్చినటువంటి పరిస్థితులు, పేపర్ లో క్లిప్సింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు, అంటే అలాంటి అంతలా అభిమానించిన వ్యక్తిని కూడా రాజకీయం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఇంతలా విమర్శించడం కరెక్టేనా? సొంత తల్లిని చెల్లినే తీసి మెడపట్టి గింటేశారండి ఒక అభిమాన నాయకుడిని. ఎంతసేపు అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయనకి కూడా చాలా కోపం ఎక్కువ. ఎందుకంటే 2014లో ఆయన అధికారానికి అడ్డం పడ్డాడని, ఒక 5 సంవత్సరాలు ఆయన దోచుకోవడానికి ఒక సర్టెన్ పీరియడ్ అనేది మిస్ అయిపోయింది. అది దానికి కారకులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద పగ ఉంటది. బాలకృష్ణ గారి పగ అంటే ఆల్రెడీ ఆంధ్రప్రభలో చూసే ఉంటారు. సమరహారెడ్డికి కడప జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పి వేసుకున్నాడు. ఆయన ఫోటో వేసుకున్నాడు, బాలయ్య బాబు ఫోటో వేశారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆ సైకో మనస్తత్వం అంటారు కదా, మేము అదే అంటున్నాం. ఆ యొక్క మనస్తత్వానికి ఎంతకైనా దిగజారి మాట్లాడే వ్యక్తిని సైకోనే అంటారండి. దాంట్లో తప్పేం లేదు. మరి ఇదే అసెంబ్లీలో సీదిరి అప్పలరాజు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి మెంటల్ గా డిజేబిలిటీ వచ్చేసింది, మెంటల్ ఫెయిల్డ్ వచ్చింది, ఆయన్ని విదేశాలకు పంపించి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని అక్కడ మందులు తెచ్చుకొని వాడమని చెప్పి, అంటే మరి అంటే అయ్యేంది వాటిని ఏమంటారు? అసలు పోయినసారి సభాపక్షాలు ఎక్కడ జరిగిందండి? అసలు ఎక్కడికి భజన తప్పించి ఏ రోజన్నా మేము తీసుకొచ్చిన బిల్స్ వల్ల ఈ ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఈ బిల్లు కొత్తగా ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ఏ రోజన్నా 5 సంవత్సరాలు ఎప్పుడైనా విన్నామా? మేమైతే అసలు ఎప్పుడేం లేదండి. ఏ కాడికి జగనన్న భజన, ఓన్లీ ఆయన భజన అలవాటు పడిపోయాడు దానికి. అది తప్పించి ఇప్పుడు 15 నెలల్లో అది మిస్ అయిపోయి కొత్త కొత్త క్వశ్చన్లు చేసిన అక్రమాలు అన్యాయాలన్నీ బయటకు వచ్చేపాటికి తట్టుకోలేకపోతున్నాడు. ఏది చిన్నదాన్ని కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసారనమాట. నాకు తెలిసి మొన్న లండన్ వెళ్ళి వచ్చాడు కదండి, మందులు ఏమైనా పని చేయట్లేదో లేదా ఒక డోస్ సరిపోవట్లేదని నాకంతే అనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఘోరంగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆయన్ని సైకో అనటం, లేదంటే తాగి అసెంబ్లీకి వచ్చారు, తాగి అసెంబ్లీలో మాట్లాడారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మా బాలయ్య బాబు గారి గురించి జగన్ మాట్లాడడం అనేది మాకేమీ అంత ఇలా, ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య గారు ఎన్నో విధాల మంచి పనులు చేశారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ అని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ప్రతి దాన్ని ఆయన ఒంటి చేతితో తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలో అలా మాట్లాడారు అని చెప్పి చెప్పడం అనేది మాత్రం మేమెవరం నమ్మసక్యంగా ఉన్న మాటలైతే కాదు. ఫస్ట్ నుంచి కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో అనుకుంటూ పిలుచుకొచ్చినటువంటి మాట అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణకి మెంటల్ హెల్త్ బాగాలేదు, బాలకృష్ణ తాగి మాట్లాడాడు, తాగి ఎలా మాట్లాడిచ్చారని చెప్పి ఎవరైతే మీరు సైకో ఉన్నారో ఆయన తిరిగి మానే పరిస్థితి. అంటే ఆయన ఆల్రెడీ సైకో అని పేరు తెచ్చుకున్నారు కదండి. ఆ పేరు తెచ్చుకున్నది ఎందుకంటే ఇట్లాంటి మాటల వల్లే కదా. ఇలాంటి అసలు అసెంబ్లీలోకి తాగొచ్చారు అన్న మాట కరెక్ట్ కాదు. ఎవరు అసెంబ్లీలోకి తాగెళ్ళాలి, అదే అని మా బాలయ్య బాబు గారు అలాంటి వ్యక్తి కాదు. అలాంటప్పుడు ఎలా అంటారండి? సైకో అనేది ఈ మాటలకే కదండి. అంటే ఈరోజు బాలకృష్ణ గారు కేవలం ఒక మాట అంటే సైకో అన్న పదం ఉపయోగించారు తప్ప, మరి గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు ఈ కొడాల నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వారు, అలబనేని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వాడినటువంటి పదాలు, మరి ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే అడుగుతున్నామండి. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలా మాటలు అన్నారు, వాళ్ళ వైఫ్ ని అన్నారు, పిల్లల్ని అన్నారు, ఇంతమందిని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు వీళ్ళకి? ఈ రోజు మా బాలయ్య బాబు గారిని అనే ధైర్యం వచ్చింది. మా బాలయ్య బాబు గారు చేసిన మంచి పనులు వీళ్ళు ఒక్కటన్నా చేశారేమో ఒకటన్నా చూపించండి. హిందూపురంలోకి వెళ్తే ఎక్కడ అడుగు పెట్టినా మా బాలయ్య బాబు గారి పేరు తప్ప అసలు హిందూపురంలో అవతల పోటీ చేసిన వ్యక్తి పేరు ఎప్పుడు ఎవరికి తెలియదు కదండి. అది హిందూపురం అంటే గుర్తొచ్చేది ఎవరు? మా బాలయ్య బాబే కదా. అలాంటిది ఇప్పుడు ఏ చిన్న పిల్లలకి చూసినా క్యాన్సర్ అని చెప్పి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే రూపాయి ఖర్చు లేకుండా మొత్తాన్ని మా ఆయనే పెట్టుకొని ఆయన కూడా ఒక చిన్నపిల్లోడ్లాగా మారిపోయి వాళ్ళని ఇంత బాగా చూస్తుంది ఆయనే కదా. అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం సమంజసం కాదని నా ఉద్దేశం. అంతకు ముందు అసెంబ్లీలో చాలా మాటలు మాట్లాడింది వీళ్లే కదా. మరి అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు? అసెంబ్లీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టి, బాలయ్య బాబుని రెచ్చగొట్టి, వీళ్ళు రెచ్చిపోకుండా తీసుకొచ్చారు కదా. ఆ రోజున ఏమైపోయారండి వీళ్ళంతా? ఈ రోజు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు? మా బాలయ్య బాబు గురించే మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? బాలయ్య బాబు గారి స్థాయిని అనే స్థాయి జగన్ గారికి లేదని నా ఉద్దేశం అండి. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన చదువుకునే రోజుల్లో ఇదే బాలకృష్ణ గారి కోసం ఫ్లెక్సీలు వేసినటువంటి రోజులు ఉన్నాయి, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసినటువంటి రోజులు ఉన్నాయి, పేపర్లో కటింగ్స్ ఇచ్చినటువంటి రోజులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయం కోసం అభిమాన హీరోను కూడా మాట్లాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు అంటే దాని అర్థం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సైకో అంటున్నారంటే ఇట్లాంటి మాటల వల్లే కదా. అభిమాని అంటే అభిమానం ఎలా వస్తుందండి? ఊరికే రాదు కదా. ఎవరికైనా ఒక అభిమానిస్తున్నాము అంటే ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం. బాలయ్య బాబు గారిని జిల్లాకు అధ్యక్షులుగా చేశారు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని. ఆయన స్థాయి అనే స్థాయి ఈయనకుందని అయితే నేను అనుకోనండి.